ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 16, 17వ తేదీల్లో ఈ రాశి వారికి ఎం మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులతో ఈ విధంగా జరగబోతుంది. మీకు తెలిస్తే షాక్ అవుతారు. ఇలాంటి షాక్ వీరిద్దరూ ఇస్తారా అనేది ఆశ్చర్యపోవడంతో పాటు వీరికి ఈ విధంగా ఎలా జరుగుతుంది, ముఖ్యంగా ఈ ఇద్దరి వలన వీరికి ఎలా జరుగుతుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు చేసుకోండి. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా విన్నట్లయితే ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా వీరికి ఏం జరుగుతుంది, అదృష్టమా దురదృష్టమా, ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలాంటి సంతోషం అనేది వస్తుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. అలాగే ప్రేమలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది, వీరి ప్రేమించిన వారు వీరితో ఏ విధంగా ఉంటారు, వీరి జీవితం ఎలా ఉంటుంది అనేవి కూడా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ రాశివారు సూర్యునిలా ప్రకాశవంతంగా వెలుగుతారు. వీరు చాలా మంచివారు. ఎంత కోపం ఉంటుందో అంత సహనం కూడా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. సృజనాత్మకత కలిగి ఉంటారు. అవికి సింహం ఎలా ఉంటుందో వీరు కూడా సమాజంలో అలా ఉండాలని కోరుకుంటారు. అలాగే అలాంటి అదృష్టం కొంతకాలంగా వీరికి వస్తుంది. కాబట్టి వీరికి విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో లాభం వచ్చే అవకాశాలు వస్తాయి. సూర్యకాంతి ఎలా ప్రకాశవంతంగా ఉంటుందో సింహరాశి వ్యక్తుల ముఖం పైన కూడా అలాంటి కాంతి కనిపిస్తుంది. వీరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడడంతో పాటు వీరి ముఖంలో కాంతి ఉంటుంది. వీరి దగ్గర రాజు లక్షణాలు కనిపిస్తాయి. ఎవ్వరికి భయపడకుండా, ఎవరి దగ్గర లొంగకుండా, తలవంచకుండా ఉంటారు. ఒక రాజులా బ్రతుకుతారు. అయినా సరే క్రమశిక్షణని పాటిస్తారు. నిజాయితీగా వెళ్తారు. వానికి ఎంతవరకు గౌరవించవచ్చు, ఎంతవరకు విలువ ఇవ్వాలి, అలాగే వీరి కోసం ఏం చేయాలి అన్నీ తెలుసుకొని ఉంటారు. ఇక స్నేహితుల కోసం కూడా అలాగే చేస్తారు. వారికి వీలైనంత వరకు సహాయం చేస్తారు. కానీ ఇతరుల వలన వీరికి ఏదైనా నష్టం కనిపించిందంటే వీరు అస్సలు ఊరుకోరు. అలాగే ఎవ్వరి చేతిలో మోసపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయంలో లోతైన ఆలోచనలతో ఆలోచిస్తారు. ఏది ఈజీగా తీసుకోరు. వారి మనసులో ఎలా ఉద్దేశాలు ఉన్నాయి అనేవి కూడా కనిపెడతారు. నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం ఎక్కువ కలిగి ఉంటాయి. కాబట్టి ఆత్మవిశ్వాసానికి ఎవరైనా దెబ్బ కొట్టారంటే వీరు అస్సలు వదలరు. వారిని శిక్షించి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. గ్రహాలన్నిటికీ సూర్యుడు ఒక రాజులా ఉంటారు. వీరు కూడా సమాజంలో రాజులా ఉంటారు. ఒక సమూహం కూడిందంటే వీరు అందులో ఒక రాజులా పాలిస్తారు. వీరి మాటనే అందరూ వింటారు. ఎందుకంటే వీరికి సరి అయిన ఆలోచనలతో ముందడుగు వేస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ రాశివారి మాట తప్పకుండా వింటారు. గత కొన్ని రోజుల పాటు ఈ రాశివారు కాస్త టెన్షన్గా ఉంటున్నారు. ఎందుకంటే కొన్ని విషయాలలో అధిగమించి పనులు ప్రారంభించారు. అవి పూర్తి చేసే వరకు వీరు పట్టుదలతో ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలలో ఆర్థిక లాభాలు వస్తాయా లేదా అని కొన్ని విషయాలలో టెన్షన్ అనేది చాలా పడుతున్నారు. ఆ విషయాలలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఆర్థికంగా వీరికి ఎలా ఉంటుంది అనేవి తెలుసుకుందాం. అలాగే ఎం మరియు
ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు ఏ విధంగా ఉంటున్నారు, వీరి వలన వీరికి సింహరాశి వారికి ఎలాంటి ఇబ్బంది అయినా వస్తుందా లేదా అదృష్టం వస్తుందా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారిని చూసి చాలామంది కుళ్ళుకుంటారు. ఎందుకంటే కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడ ఎవరి దగ్గర లొంగకుండా ధైర్యంగా ఉంటారు. డబ్బు అవసరానికి అందుతుంది కాబట్టి వీరి చుట్టూ ఉన్నవారు వీరిని చూసి చాలా కుళ్ళుకుంటారు. ఎం అనే అక్షరం వ్యక్తి మీ చుట్టూ ఉంటూనే మీతో స్నేహంగా ఉంటూ మీకు ఆర్థిక నష్టం ఎప్పుడు జరుగుతుందా, మీకు నష్టాలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. ఎం అనే అక్షరం వ్యక్తి మీకోసం ఎంతో చేస్తున్నట్లు నటిస్తూ మీకు నాశనం కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి ఎం అనే అక్షరం వ్యక్తి. మీ ముందు మంచి తెలివితేటలు చూపిస్తూ మీతో స్నేహంగా ఉంటూ మిమ్మల్ని జీవితంలో ఓడించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మీతో మంచిగా మాట్లాడుతూ మీలోని విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని కాస్త పొగిడితే సరిపోతుంది, అన్ని విషయాలు ఇతరులకు చెప్తారు. కాబట్టి ఆ విషయం తెలుసుకొని ఎం అనే అక్షరం వ్యక్తి అన్ని లోతులు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఎం అక్షరం వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి లేదా ఎంతో నష్టపోతారు. గతంలో కోల్పోయినవన్నీ ఇప్పుడు తిరిగి తెచ్చుకునే అవకాశాలు మీ ముందుకు ఉన్నాయి. గ్రహాల కదలికల్ని బట్టి మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో మార్గాలు తలుపు తెరుచుకుంటున్నాయి. కానీ ఆ వ్యక్తి ద్వారా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు వచ్చే మార్గాలు తలుపు తెరుచుకోకుండా మూసివేసేలా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వారికి కాస్త దూరంగా ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. వ్యక్తి మీ దగ్గర అన్ని రహస్యాలు తెలుసుకొని వారి బంధుమిత్రులతో అందరికీ చెప్తున్నారు. కాబట్టి మీకు నష్టం ఎక్కువగా జరగబోయే అవకాశాలు ఉన్నాయి. మీరు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది, అంత శుభమే జరుగుతుంది. ఇక ఎస్ అక్షరం ఎవరు, ఎలాంటి వారు అనేది తెలుసుకుందాం. ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి మిమ్మల్ని ఇతరులు నాశనం చేయడానికి ఎదురు చూస్తున్నవారు వీరు కాపాడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఎం అనే అక్షరం వ్యక్తి మీతో ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకుంటే వీరు అడ్డంకి చెప్తున్నారు. దానిలో నష్టం కనిపిస్తుంది, వద్దు అనేలా చెప్పిస్తున్నారు. కానీ ఎస్ అనే అక్షరం వ్యక్తి మిమ్మల్ని చాలా శ్రద్ధగా సమయాన్ని వృధా చేసుకోకుండా సకాలంలో పనులు పూర్తి చేయమని చెప్తారు. ఈ వ్యక్తి సింహరాశి వ్యక్తి మంచి కోరుకునే వ్యక్తులు కాబట్టి వారిలో ఎస్ అనే అక్షరం వ్యక్తి మీ గురించి ఎంతో ఆలోచిస్తారు. మీ ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో కష్టాలు నష్టాలు చూశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటి సమయం రాకూడదని ఎస్ అక్షరం వ్యక్తి మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీ నమ్మాలో ఎవరిని నమ్మకూడదో వీరు అర్థమయ్యేలా చెప్తున్నారు. కానీ ఈ రాశి వారికి ఎం మరియు ఎస్ అక్షరం వ్యక్తులకు ఎలా తేడా ఉంటుందో ఈరోజు తెలుసుకోగలరు. ప్రేమలో ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ఒకరి కోసం ఒకటి ప్రణాళికలు వేసుకొని ఎంతో భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తారు. ఒకరినికొకరు గిఫ్టులు ఇచ్చుకుంటారు.